నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంకులు పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు. విద్యారంగాన్ని జగన్ నాశనం చేస్తే కూటమి ప్రభుత్వం అనేక మార్పులతో ప్రమాణాలు పెంచింది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ వ్యాఖ్య. కక్ష సాధింపులు, అక్రమ కేసులతో వైసీపీ శ్రేణులను చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టలేదు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శ. నగరంలో వినాయక చవితి సందడి. గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి విక్రయదారులతో కోలాహలంగా ప్రధాన రోడ్లు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రైతులు, ప్రజలు ప్రభుత్వాల ఆంక్షలకు అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సగమైపోయిందని, ఇప్పుడు రైతులకు రుణాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ కార్యక్రమానికి బ్యాంకులు తమ సహకారాన్ని పూర్తిగా అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలన్నారు. నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. వినాయక చవితిని పురస్కరించుకుని అనేక ప్రాంతాల్లో గణపతి విగ్రహాలు, పత్రి, ఇతర పూజా సామగ్రిని అమ్ముతున్నారు. దీంతో వాటిని కొనేందుకు వచ్చిన విక్రయదారులతో రోడ్లన్నీ సందడిగా మారాయి. అమరావతి రోడ్, చుట్టుగుంట, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో భారీ గణపతి విగ్రహాలను అమ్ముతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహం ఏర్పాటైంది. వినాయక చవితిని పురస్కరించుకుని ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్లో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. ఎకో ఫ్రెండ్లీతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అతిపెద్ద మట్టి గణపతి విగ్రహాన్ని ఈ వినాయక చవితికి గుంటూరులో ఏర్పాటు చేశారు. అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్లో 100 అడుగుల మహా త్రిముఖ నాగ విఘ్నేశ్వరుడి విగ్రహం పెట్టారు. పవిత్ర గంగానది నుంచి ఈ విగ్రహం ఏర్పాటుకు మట్టిని తీసుకొచ్చారు. వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు స్వామివారికి కాణిపాకంలో ఎలాంటి పూజలు, హోమాలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి తెలిపారు. పిల్లల కోసం ఎగ్జిబిషన్, స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద భారీ మట్టి వినాయకుడిని ఇక్కడ స్థాపించడం జరిగిందండి. దీనికోసం 3 నెలల నుంచి 150 మంది కార్మికులు నిరంతరం డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి ఇది చివరికి రూపం రావడం జరిగింది. మనకి రేపు మార్నింగ్ నుంచి మనకి నిత్య పూజలు 21 రోజులు అందుకుంటారు స్వామివారు. అదేవిధంగా 21 రోజు బయట యాగశాలలో హోమాలు జరుగుతాయండి. ప్రతిరోజు గణపతి హోమంతో పాటు ఆ రోజు ఏ హోమం ఉంటుందని సపరేట్గా 21 హోమాలు జరుగుతాయండి. డైలీ మనకి సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాల వేదిక కూడా ఏర్పాటు చేసామండి. ఇంకా ఆట విడుపు కోసం పిల్లలు, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడం కోసం మంచిగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మా గుంటూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మా దేవుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్లాల్సిందిగా. చిన్నారుల్లో పర్యావరణ అనుకూల ఆలోచనలను పెంపొందించేందుకు మట్టి వినాయకుడిని పూజిద్దాం, భూమాతను రక్షిద్దాం అంటూ వివా ది స్కూల్ నందు విద్యార్థులకు మట్టి గణపతి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉపాధ్యాయులు విగ్రహాల తయారీ విధానాన్ని విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 400 మంది విద్యార్థులు అందమైన వినాయక విగ్రహాలను తయారు చేశారు. నిర్ణీత సమయంలో ఆకర్షణీయమైన విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, సాంప్రదాయక మట్టి వినాయక విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. మట్టితో వినాయకుని చేసే ప్రక్రియ చాలా ఆనందంగా సాగింది. మరి మొత్తం ఒక 400 మంది ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు మరి నర్సరీ లెవెల్ నుంచి 8th క్లాస్ వరకు కూడా ఒక 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో బాగా ఆనందంగా పాల్గొని వాళ్ళకి ఒక మంచి అవగాహన కల్పించడానికి ఇది మంచి వేదిక అయింది. మరి పిల్లలని చిన్నప్పటి నుంచి ఈ మట్టికి దగ్గరగా తీసుకురావడం అనేది వాళ్ళల్లో సృజనాత్మకత పెంచడంతో పాటు ఇంకా రకరకాల వాళ్ళలో ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ, క్రియేటివిటీ కానీ, క్రిటికల్ థింకింగ్ అంటే మనం ఆ పార్ట్స్ని జత చేసేటప్పుడు ఏ పార్ట్ ఎంత సైజులో ఉండాలి, ఎలా మలచాలి, వీటి ద్వారా మనకి ఆ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అన్ని కూడా మనం బాగా పెంపొందిస్తున్నాము. గత వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి హామీ ఇచ్చి ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా విద్యారంగాన్ని నాశనం చేసిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ చొరవతో విద్యారంగంలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందని తెలిపారు. సీఎం చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో 13 డిఎస్సీల ద్వారా 196,619 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని కొనకళ్ళ గుర్తు చేశారు. నారా లోకేష్ బాబు సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ విద్యా విధానంలో వెలుగులు తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమంది టీచర్లు ఉండాలనే దాని గురించి బేరీజు వేస్తూ ఆ రకంగా ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఆయన 13 సార్లు మెగా డిఎస్సీ నిర్వహించడం జరిగింది. ఆ 13 సార్లు మెగా డిఎస్సీలో 196,000 మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 16,347 మంది టీచర్స్ నియామకం జరిగింది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా 80,000 మందిని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ జగన్ పథకాలతో ప్రజల కడుపులు నింపితే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కాకాణి ఎంపీపీ శ్రీనివాసరావుపై అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వేధిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గార్డెన్స్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తిస్తున్న ధూళిపాల తన ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల్ని కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నిమ్మకాయల రాజనారాయణ, పొన్నూరు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికైనా సరే అలాంటి సాంప్రదాయాన్ని మాని ఏ జాతి వాళ్ళని ఆ జాతి వాళ్ళని గౌరవించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ ఎమ్మెల్యే గారిని నేను హెచ్చరిస్తున్నాను. ఇక్కడ మా అంబాటి మురళి చాలా మంచి మనిషి, చాలా సౌమ్యుడు, చక్కగా అందరినీ కూడా కలుపుకుని వెళ్ళే మనిషి. ఇతనికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారనే భావనతోటి ఇలాంటి కులాలను ఎడదీయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న నరేంద్ర గారు ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పి మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 6,497 మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడారు. మిగిలిన 1,810 మినీ సెంటర్లను అప్గ్రేడ్ చేయాలంటే అక్కడి అంగన్వాడీ కార్యకర్తలు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అందుకే వారికి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించేందుకు ఈ ప్రభుత్వం సంవత్సరం సమయం ఇచ్చిందని తెలిపారు. అర్హులైన ఆయాలు అందర్నీ కార్యకర్తలుగా ప్రమోషన్ ఇచ్చి మిగతా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అంగన్వాడీ జీతాలు పెంచుతామని మోసం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
497 మినీ అంగన్వాడీ సెంటర్స్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్గా ప్రమోట్ చేయడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిగిలి ఉన్న 1810 మినీ అంగన్వాడీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేయడానికి అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్ 10th క్లాస్ పాస్ కావడానికి 1 సంవత్సరం టైం ఇచ్చి తర్వాత వాటిని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే అర్హులైన ఆయాలు ఉన్నారో వాళ్ళందరికీ కార్యకర్తలుగా ప్రమోషన్ ఇచ్చిన తర్వాతే మిగిలిన అంగన్వాడీ సెంటర్స్కి నోటిఫికేషన్ ఇచ్చి మిగతా పోస్టుల్ని ఫిలప్ చేయాలని చెప్పని మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ జీతం ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా మమ్మల్ని నాలా ఇబ్బందులు పెట్టి 42 రోజులు రోడ్డు మీద కూర్చునేలాగా చేసి ₹1 పెంచకుండా మమ్మల్ని మోసం చేసింది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అచీవర్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. బృందావన్ గార్డెన్స్లోని సిరి స్వీట్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అచీవర్స్ ప్రెసిడెంట్ కె విజయకృష్ణ, సెక్రటరీ వెంకట్, ట్రెజరర్ రాజేష్ పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ విగ్రహాలను పూజించాలని విజయకృష్ణ తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అచీవర్స్ తరఫున ఈ రోజున 1000 మట్టి విగ్రహాలు పర్యావరణ పరిరక్షణ కింద 1000 మట్టి గణపతే మహాగణపతి అనే కాన్సెప్ట్తో 1000 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఇది సిరియస్ వాళ్ళ షాప్ ముందు జరిగింది. అందరూ రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు చేస్తే భావితరాలకి మనం కాలుష్యరహిత గుంటూరుగా చేయగలుగుతాం. అందుకని అందరూ మట్టి వినాయకుల్ని ప్రోత్సహించండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన లార్డ్ సెంటర్ వద్ద నిర్వహించనున్నట్లు వామపక్ష నాయకులు తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నళినీకాంత్, అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సామాన్యుడిపై విద్యుత్ అదనపు ఛార్జీలను మోపుతూ స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేంద్రానికి దాసోహం అంటూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదే లేదని స్పష్టం చేశారు. బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చెప్పి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఈ పార్టీకి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అదనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు కూడా ఉపసంహరించుకుంటామని చెప్పి గత ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోయే ముందు హామీ ఇచ్చింది. స్మార్ట్ మీటర్లు కూడా మేము బదలగొట్టాలని చెప్పి ఆ రోజు పిలిపించారు. కానీ ఈరోజు అధికారం రాగానే స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి ఆతృత చూపిస్తూ ఉన్నారు. అదనపు ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై వేస్తూ ఉన్నారు. దీన్ని వామపక్ష పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నదంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రవర్తిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బ్రతుకు తెరువుకి కమిషనర్ అడ్డం పడుతున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ఎదురు ఫుట్పాత్ పై తినుబండారాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెనాలికి చెందిన గుంజీ దేవి తెలిపారు. అయితే నగరపాలక సంస్థ అధికారులు మమ్మల్ని అక్కడి నుండి పంపించారని అన్నారు. దీనిపై గల్లా మాధవిని కలిసి ఆమె అనుమతితో ఎవరికీ అడ్డం లేకుండా వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పారు. కానీ తమపై కక్ష కట్టిన కమిషనర్ ఎవరు చెప్పినా పెట్టనిచ్చేది లేదని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ యందు దయతలిచి వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అమ్మా మీరు అని ఆమె దగ్గరుండి పెట్టుకోండి, వెనక్క జరిగి పెట్టుకోండి అని పెట్టించింది. నిన్న పెట్టించిందండి. గీరెన్స్లో పెట్టారు వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మమ్మల్ని పెట్టించింది. పెట్టించిన గంటకి కమిషనర్ గారే వచ్చి కారు వేసుకొని 2 కార్లు వేసుకొని వచ్చి మీరు ఇక్కడ ఎవరు పెట్టమన్నారు ఏంది అది ఇది అంటే, సార్ మేము రోడ్డు మీద బతికే వాళ్ళం సార్, మేము ఎలా బతకాలి సార్, మరి అవి అమ్ముకుంటేనే మా బిడ్డలు మేము బతికించుకోగలుగుతాం. ఇప్పటికే 10 రోజుల నుంచి తీసేశారు సార్, మేము పస్తులు ఉంటున్నాము అన్న. అసలు పెడతానికి లేదు, ఎవడు ఏ రాజకీయ నాయకుడు చెప్పినా కూడా పెడతానికి లేదు, నేను పెట్టనేను. వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దివ్యాంగుల పింఛనుపై తప్పుడు ప్రచారం చేస్తోందని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వైసీపీ వక్రీకరిస్తుందని ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దివ్యాంగులకు ఏం చేశారో మాజీ సీఎం జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అసత్య ఆరోపణలు చేస్తున్నారు. గత 3 రోజుల ముందు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక చేయలేదు నా పింఛన్ రద్దు చేశారని ఫేక్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అది తెలుసుకొని 2 చేతులు బాగానే ఉన్నాయి డ్యాన్స్ వేస్తున్నాడు. ఇలాంటి అసత్య ఆరోపణల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టిస్తూ కన్నీళ్లు పెట్టిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. న్యూ గుంటూరు నలపాడు రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. గుంటూరులోని ఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న రైల్వే అడ్వైజరీ మీటింగ్ కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కొన్ని ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. గుంటూరు డివిజన్లో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆంజనేయులు తెలిపారు. విశాఖపట్నం ఒక రైల్వే జోన్గా చేస్తున్నందుకు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. కాకపోతే ఏది చేస్తున్నా ఒట్టి మాటలే కాకుండా యాజర్లీ ఆధారపాటు ఒట్టిలో కమిట్మెంట్ చేస్తేనే దానికి జనానికి ఉపయోగపడుతుంది. కానీ బడ్జెట్లో పాస్ చేస్తాం కాబట్టి జరిగిపోతుంది. బడ్జెట్లో పాస్ చేస్తే ఏ లాభం? బడ్జెట్ పాస్ చేస్తావు, దాన్ని ఎమ్మటే ఏం చేయాలి? కాంట్రాక్ట్ పిలిచి పనులు చేసి డబ్బులు రిలీజ్ చేస్తేనే జనానికి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అట్లాగే నడుకూడి బీబీ నగర్ కానీ, నడుకూడి నుంచి మన తిరుపతి కానీ, కాళహస్తి కానీ ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నాను లైన్ వేద్దామని, కానీ ఇంతవరకు కాబట్టి ఇప్పటికైనా నడుకూడి నుంచి మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం అమరావతి రోడ్లో జరిగింది. ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ ఫణికుమార్, డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ అరవింద్ చంద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. నా పేరు డాక్టర్ బాలకృష్ణ, పిడికిటి బాలకృష్ణ, న్యూరోఫిజిషియన్. ఈ గుంటూరు నగరంలో అమరావతి రోడ్లో గత 10 సంవత్సరాలుగా మన అరవింద్ చంద్ర గారి ఫ్రెండ్ సర్కిల్ నేతృత్వంలో ప్రతి సంవత్సరం 500 మట్టి విగ్రహాలని, గణపతి విగ్రహాలను పంచడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఎస్పెషల్గా నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నా చేతుల ద్వారా ఇప్పించడం చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. ఇది ఇలానే కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని అరవింద్ గారిని, చంద్ర గారిని అభినందిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మట్టి వినాయకుడు పంపిణీ అనేది ఉచిత మట్టి వినాయకుడు పంపిణీ అనేది 11 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఇది పర్యావరణం కాలుష్యం కాకుండా మేము కాపాడేందుకు మట్టి వినాయకుడిని పూజిద్దామని సంకల్పంతో గుంటూరు ప్రజలందరూ మట్టి వినాయకుడు పూజించే విధంగా మేము ప్రతి సంవత్సరము ఈ మట్టి వినాయకుడు పంపిణీ జరుగుతుంది. మట్టి గణనాథుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని టీడీపీ నేత పులిబండ్ల సాంబశివరావు ప్రజలను కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల వలన పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజలు కూడా అనేక వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. రాజుపాలెంలో గాలయ్య, బ్రహ్మయ్య, రాంబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మన వినాయకుడి పండగ సందర్భంగా మట్టి విగ్రహం దానివల్ల చాలా మేలు జరుగుతుంది, పర్యావరణాన్ని కాపాడగలుగుతాం. కాబట్టి రసాయనతో కూడిన ఆ విగ్రహాలను వాడొద్దు. ప్రజలకు మేలు చేసే విధంగా కాలుష్యం లేకుండా ప్రజారక్షణని కాపాడుకున్నందుకు మనం చేసే పని వల్ల ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా ఉండటం వరకు మట్టి విగ్రహాన్ని పూజించాల్సిందిగా కోరుకుంటూ, మట్టి విగ్రహం చాలా ముద్దు, కాలుష్యం విగ్రహాలు వద్దు అనే విధంగా మట్టి విగ్రహాలను పూజించాల్సిన కోరుతూ ప్రజల్ని కాపాడవలసిందిగా దయ ఉండి ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు. విద్యారంగాన్ని జగన్ నాశనం చేస్తే కూటమి ప్రభుత్వం అనేక మార్పులతో ప్రమాణాలు పెంచింది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ వ్యాఖ్య.
కక్ష సాధింపులు, అక్రమ కేసులతో వైసీపీ శ్రేణులను చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టలేదు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శ. నగరంలో వినాయక చవితి సందడి. గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి విక్రయదారులతో కోలాహలంగా ప్రధాన రోడ్లు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.